హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మీనా అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం మీనా 2 పార్ట్ 3 వినేద్దామండి. కృష్ణని తోటలో నా కోసం ఎదురు చూస్తూ ఉండమని చెప్పడం అయితే చెప్పాను కానీ అక్కడకు ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళడం ఎలాగో నాకు తెలియలేదు. కృష్ణ అరగంట క్రితం అత్తయ్యతో నేను ఇప్పుడే అలా తోటలోకి వెళ్ళొస్తానమ్మా అని అనడం వినిపించింది. అది అత్తయ్యతో చెప్పడం కాదు, నన్ను హెచ్చరించడం. ఎందుకంటే సాధారణంగా కృష్ణ బయటికి వెళ్ళేటప్పుడు వెళ్ళిపోవడమే తప్ప తను ఎక్కడికి వెళ్తున్నాడో ఇంట్లో చెప్పే అలవాటు లేదు. ఊళ్ళో రాజు ఈడ అమ్మాయిలంతా వచ్చి కూర్చున్నారు. రాజు నా చెయ్యి పట్టుకుని వదలలేదు. దాని పక్కనే కూర్చుని ఉన్న నేను వాళ్ళేదో కబుర్ల సందడిలో ఉండగా వెళ్ళడానికి లేవబోతే వదలలేదు. లాగి కూర్చోబెట్టింది. సుందరి వచ్చిన అమ్మాయిలందరికీ ఆకుల్లో కారబుంది లడ్డూ పెట్టి ఒకళ్ళొకళ్ళకి వరుసగా ఇస్తుంది. నాకు ఇవ్వబోతే వద్దని తిరస్కరించాను. నేను కొద్దిసేపు పడుకుంటాను రాజు, తలనొప్పిగా ఉంది అన్నాను. రాజు నా చెయ్యి వదిలేసింది. వెళ్ళు పడుకో. బాగా ఉందా తలనొప్పి? శారీడాన్ తెప్పించమంటావా అంది ఆదురుతగా. ఏమీ అవసరం లేదు, కొంచెం సేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది అంటూ లేచాను. అక్కడ నుంచి బయటపడగలిగినందుకు అమ్మయ్యా అనిపించింది. నేను పెట్టెలివి పెట్టి ఉన్న చోటుకి వచ్చాను. పెట్టె తెరిచి పొలం తాలూకు కాగితాలు తీసి బ్యాగ్లో పెట్టుకున్నాను. రాజు వాళ్ళంతా దొడ్లో కూర్చుని ఉన్నారు. అత్తయ్య కూడా అక్కడే ఉంది. మిగతా బంధువుల్లో కొంతమంది అక్కడ ఇక్కడ తిరుగుతున్న వాళ్ళని గురించి పట్టించుకోవాల్సిన పనే లేదు. సుందరి లేకపోయినట్లయితే ఆ అమ్మాయి చూపులో అనుక్షణం నన్ను వేటాడకపోయినట్టయితే అత్తయ్యతో రాజుతో చెప్పి వెళ్ళి ఉండేదాన్ని. ఒకవేళ నేను తోటలోకి వెళుతున్నానని చెబితే సుందరి నేను వస్తున్నాను అంటూ వెనకే బయలుదేరుతుందేమోనని భయం వేసింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నేను గబగబా తోట వైపు నడవసాగాను. ఎటువంటి ఆడంబరాలు లేని పల్లెటూళ్ళలో చేతికి బ్యాగ్ తగిలించుకుని నడుస్తుంటే నాకే ఎబ్బేటుగా అనిపించింది. మధ్యలో ఎవరింటి నుంచో వస్తూ మంగమ్మ గారు ఎదురయింది. ఏమిటే పిల్ల, ఈవేళప్పుడు బయలుదేరావు, ఎక్కడికి అంది. తోటకండి, చూసి వద్దామని ఆగకుండా వెళ్ళిపోతూనే జవాబు ఇచ్చాను. డొంకదారం బడి వస్తున్న నాకు దూరంగా తోటలో చెట్లు గుబురుగా ఉన్న శిఖరాలుగా కనిపించాయి. ఆ చెట్లు, ఆ ముళ్ళకంచె చూడగానే క్షణంసేపు గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఈ చెట్లన్నీ ఇప్పుడు కృష్ణవి. ఈ తోట అతని సొంతం. దాని మీద ఎవరికి ఎలాంటి హక్కు లేదు. నాకు చాలా ఆనందంగా అనిపించింది. తోటలో పాదం పెడుతూనే కృష్ణ ఎక్కడ ఉన్నాడా అని నేను కళ్ళతో కలియ వెతికాను. దూరంగా రావి చెట్టు చుట్టూ కట్టిన గట్టు మీద కూర్చుని ఉన్నాడు. అతను అటువైపు తిరిగి ఉండడం వల్ల నా రాకను గుర్తించే అవకాశం లేదు. మెల్లగా ఎలాంటి చప్పుడు కానివ్వకుండా అడుగులో అడుగు వేస్తూ అతని వెనుకగా దగ్గరగా వచ్చాను. ఒకసారి మాట్లాడి అతను ఉలిక్కి పడేలా చేద్దామని మొదట నా సంకల్పం. కానీ తీరా అతనికి దగ్గరగా రాగానే ఆ సంకల్పం విచిత్రంగా ఒక చిలిపి ఊహగా మారింది. అతనికి ఎదురుగా చామంతి పూల బుట్ట ఉంది. కృష్ణ చేతిలో చిన్న కత్తెర ఉంది. బుట్టలో కుక్కి నిండుగా నింపిన పువ్వుల్ని ఒక్కొక్కటి తీసి చాలా పొడుగ్గా ఉన్న కాడల్ని అన్నీ ఒకే రకంగా ఉండేటట్టుగా కత్తిరిస్తున్నాడు. ఒక క్షణం అతని చేతులు ఊరికే ఉండవు కదా, ఎప్పుడూ ఏదో ఒక పని అతనికి కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది. నేను బ్యాగ్ గట్టు మీద పెట్టి చటుక్కున చేతులు చాచి అతని కళ్ళు మూసాను. ఏదో దీర్ఘ ఆలోచనలో పరధ్యాసగా ఉన్న అతను ఉలిక్కి పడడం నేను గమనించకపోలేదు. నా చేతులు తడుముతూ ఎవరు అన్నాడు. చెప్పుకో అన్నాను రహస్యంగా గొంతు తగ్గించి. అతనికి నేనని వెంటనే తెలిసిపోయినా తెలియనట్టు నా చేతులు మోచేతుల వరకు తడివాడు. నవ్వుతూ అన్నాడు, ఇంకెవరు? ఈ సాహసం చొరవ నా దగ్గర ఇంకెవరికి ఉన్నాయి? గుణాలు వర్ణిస్తే లాభం లేదు, పేరు చెప్పాల్సిందే, చెప్పకపోతే రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. నేను క్షణం ఆలోచించి చేతులు తీయబడవు అన్నాను. బాగుంది, ఈరోజు రాత్రి రాజు పెళ్లివారు వస్తున్నారు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నీతో పందెం వేసి ఈ రాత్రంతా నిన్ను ఇలాగే కూర్చోబెట్టేవాణ్ణి. లాభం లేదు ఇప్పుడు. సరే చెబుతున్నాను, పేరు సత్యభామ. అసలు పేరు చెప్పాలి, ముద్దు పేర్లు కుదరవు. అసలు సిసలైన పేరే అది. మన వాళ్ళు ముందు పేరు పెడతారు కానీ పెద్దయిన తర్వాత అసలు స్వభావం గుర్తించి పేరు పెట్టాలి. ముక్కు మీద కోపం, నాజూకైన మనసు, కాస్త మంచితనం, ఇంకాస్త కొంటెతనం ఉన్న అమ్మాయివి నువ్వు. ఆహా, ఈ మీనా పొగడ్తలకి లొంగిపోయే మనిషి కాదు, ముందు తెలుసుకోవాలి. అదిగో చూసావా, నీ పేరు నువ్వే చెప్పేశావు, ఫక్కున నవ్వాడతను.
ఆ నవ్వు నా మనసులో ఏ గిలిగింతలు పెట్టిందో నాకే తెలియదు. కానీ అప్రయత్నంగా నాకు తెలియకుండానే అతని తలని గుండెలకి గట్టిగా అదుముకున్నాను. ఇదేమిటి అన్నాడు. నేను వెంటనే అతని కళ్ళ మీద నుంచి చేతులు తీసేసి భుజాలు పట్టి అవతలికి తోశాను. నువ్వు చాలా చెడ్డవాడివి. ఎవరి మాటలు వాళ్ళ మెడకు చుట్టడంలో చతురుడివి. నీ కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. చీర మీద లేని దుమ్ము చేత్తో దులుపుకుంటూ అన్నాను నేను అప్రయత్నంగా. అనుకోకుండా చేసిన పని అతను గుర్తించాడన్న సత్యం నాకు సిగ్గుగా, క్షణంసేపు అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టుగా అనిపించింది. ఇంతలో పూల తట్టలు తీసుకెళ్లడానికి కూలీలు వచ్చారు. కృష్ణ ఒక తట్ట అట్టే పెట్టి మిగతావన్నీ వాళ్ళ నెత్తి మీద ఎత్తి వాళ్ళకేదో చెబుతూ జేబులో నుంచి కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చాడు. నేను బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి లేచి ఇవతలికి వచ్చేశాను. కృష్ణ 2 రోజుల పాటు తను తోటకి రానని, ఆ 2 రోజులు ఏమేం పనులు చేయాలో వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు. చిత్తం దొరా, అలాగే బాబయ్య అంటూ వాళ్ళు ఈ తలలు ఊపుతున్నారు. అక్కడ నుంచి దూరంగా మొక్కల వైపు వచ్చేసిన నేను క్షణంసేపు ఆగిపోయాను. నాకెదురుగా కనుచూపు మేర వరకు అన్నీ చామంతి మొక్కలు పువ్వులు ఉన్నాయి. అన్నీ మొగ్గ తొడిగి కొన్ని విడిచి కొన్ని విడవడానికి సిద్ధంగా రేకులు విప్పుకుంటూ ఉన్నాయి. ఆ చోటంతా పసుపు ఆకుపచ్చ రంగుల కలయికతో కంటికింపుగా, ఆ తోటకంతా ఎంతో శోభామానంగా ఉంది. నేను నిలబడిన చోట పువ్వులు కోసి అక్కడ పడేశారు కాబోలు. రేకులు చాలా రాలి ఉన్నాయి. అక్కడ చిన్న గడ్డివాముంది. దాని ముందు కొంత గడ్డి ఆరబెట్టినట్టుగా పరిచి ఉంది. నేను చుట్టూ చూశాను. నేను కూర్చోడానికి అనువైన ప్రదేశం కనిపించలేదు. ఇక్కడ ఆ గడ్డిలో కూర్చుంటే చీర పాడవదని అనిపించింది. చెప్పులు వదిలి చాపలా పరిచినట్టు పరుపులా మెత్తగా ఒత్తుగానున్న గడ్డి మీద కూర్చున్నాను. నా గుండెలు దడదడలాడుతున్నాయి. యుద్ధ సమయంలో అత్యంత ప్రమాదమైన పరిస్థితి ఏర్పడినప్పుడు తెగింపుతో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనుకునే సైన్యాధికారి మనసులా ఉంది. నాకెందుకో ఈ పొలం విషయం చెప్పడం నేను అనుకున్నంత సులభం కాదని అనిపించింది. సాధ్యమైనంత వరకు నవ్వులాటల్లో తమాషాగా, చిలిపిగా, అమాయకంగా, మెల్లగా బయటపెట్టాలని నిశ్చయించుకున్నాను. కృష్ణ వాళ్ళని సాగనంపి నేను ఉన్న చోటకి వచ్చాడు. అతని చేతిలో పూర్తిగా విరిసిన 2 చామంతి పూలున్నాయి. పూలు కావాలా మీనా అన్నాడు. కావాలన్నట్టు తల ఊపాను. తీసుకోమన్నట్టు చేయి చాచి అందించాడు. పెట్టు తలని అతనికి అభిముఖంగా తిప్పాను. నేనా? ఓహో అన్నాడు. పెట్టవు? ఎందుకని? అతను మాట్లాడలేదు. నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను. అయ్యో రామా, మైలపడిపోతావా ఏం? లేకపోతే ఇంతలోకే ఈ కాస్తలోకే మీ సుందరికి అన్యాయం జరిగిపోతుందనుకుంటున్నావా? అతను నా కవ్వింపును గుర్తించినట్టున్నాడు. మాట్లాడలేదు. నవ్వి ఊరుకున్నాడు. పోనీలే, ఇవ్వకపోతే మానేయి, నాకేం వద్దు. అతను నేను ఊహించినట్టు తీసుకోమని బలవంతం చేయలేదు. తలలో పెట్టనూ లేదు. ఆ ప్రసంగం అంతటితో అయిపోయినట్టుగా చామంతి పువ్వులో మడివైపు తిరిగాడు. వాటిని కొద్దిసేపు పరీక్షగా చూశాడు. ఏమిటో చెబుతానన్నావు? చెప్పు త్వరగా అన్నాడు. నువ్వంత తొందర పెట్టావంటే నేను అసలు చెప్పను. అతను వెనక్కు తిరిగాడు. తోటంతా నీరెండ ఆవరించుకుంది. బంగారంలో తలతలలాడుతున్న ఆ నీరెండలో నా ఎదురుగా నిలబడిన అతని మూర్తి ఎంతో చూడముచ్చటగా హుందాగా ఉంది. అతను ఏమనుకున్నాడో ఏమో, వచ్చి నా పక్కగా మా ఇద్దరి మధ్య ఇంకో మనిషి కూర్చునేటంత దూరంలో కూర్చున్నాడు. నీతో పెద్ద చిక్కే, 1 మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ అంటావు. సరే, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు. నేను వెంటనే ఏం చెప్పలేదు. అతను ఏం మాట్లాడలేదు. నేను బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని మోకాళ్ళు చుట్టూ చేతులు పెనవేసుకుని తోటంతా కలియ చూస్తూ కూర్చున్నాను. ఆ తోటలో వీస్తున్న గాలి, ఆ చెట్ల ఆకులు రాసుకుంటున్న సవ్వడి, అక్కడక్కడ విచిత్రమైన శబ్దాలు చేస్తున్న పిట్టలు, వీటన్నిటినీ పరీక్షగా చూడసాగాను. కృష్ణ కొద్దిగా వెనుక్కువాలి కుడి మోచేయి ఆనించి కూర్చున్నాడు. ఏదో విషయం సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది అతని ముఖం. కొద్దిగా తలవంచి కూర్చున్న అతని చేతుల్లో నా తలలో అలంకరింపవలసిన ఆ 2 పూలు చామంతులు ముక్కలు ముక్కలుగా వేల లక్షల రేఖలుగా విడిపోతున్నాయి. అయ్యయ్యో, వాటిని ఎందుకలా చింపేస్తున్నావు అన్నాను. నువ్వు పెట్టుకోనన్నావుగా. నేను పెట్టుకోనన్నానా? నన్ను కవ్వించకు మీనా, నీకు పుణ్యం ఉంటుంది. ఆ విషయం ఏమిటో త్వరగా చెప్పు, ఇంటికి వెళ్ళాలి నేను. సరే అయితే చెప్పేస్తాను, నువ్వు కళ్ళు మూసుకో, సీరియస్గా చెప్పాను. నేనా? ఎందుకు? బుద్ధిమంతుడిలా చెప్పినట్టు చేస్తే పని త్వరగా అవుతుంది. అడ్డ ప్రశ్నలు వేసిన కొద్దీ ఆలస్యం అవుతుంది. నీ ఇష్టం. కృష్ణ క్షణం సేపు నా వైపు కుతూహలంగా, నా మనసులో ఉన్నదేమిటో కనిపెట్టేయాలన్నట్టు రెప్పవాల్చకుండా చూశాడు.
నేనేనా అతనికి దొరికేది? చిరునవ్వుతో చూశాను. తన చేతుల్లో చింపి పట్టుకున్న చామంతి పూరేకలన్నీ కొద్ది కొద్దిగా తీసి నా తల మీద పోశాడు. ఇదేమిటి అన్నాను, నా భుజాల మీద ఒళ్ళు పడిన వాటిని దులుపుకుంటూ. నా బుగ్గన కాటుక పెట్టి పెళ్లి కొడుకుని చేశావుగా, పెళ్లి కొడుకు ఎవరికైనా తలంబ్రాలు పోయొద్దు మరి. అతను ఆ మాటలు అన్న తీరుకో లేక వాటిల్లో ఉన్న భావానికో గాని నా చెంపలు కెంపులు అయినాయి. మంచివాడివే, నువ్వు నా వైపు చూసినప్పుడల్లా ఇలాంటి చిలిపి పని ఏదో ఒకటి చేయబుద్ధి అవుతుంది. కళ్ళెత్తి సూటిగా నా వైపు చూడకు మరి. బాగుంది దబాయింపు. దబాయింపు కాదు మీనా, నిజంగా చెబుతున్నాను. నువ్వు కళ్ళకి కనిపించగానే నా మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలుసా? నేను నవ్వు ముఖంతో తెలియదన్నట్టు తలూపాను. అతని కళ్ళల్లో సున్నితమైన బాధ మిలమిలలాడుతూ కనిపించింది. తెలియదు, నీకెలా తెలుస్తుంది? పోన్లే గాని ఇంతకీ విషయం ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఇంతకీ అసలు చెప్పేందుకు ఏమైనా ఉందా, ఒట్టిదైనా? అనుమానంగా చూశాడు. ఒట్టి మాటలు నేనెప్పుడూ చెప్పను. నువ్వు కళ్ళు మూసుకోమంటే మూసుకోలేదు, నేనేం చేయను? సరి అపరాధం ఒప్పుకుంటున్నాను. కృష్ణ బుద్ధిమంతుళ్లా కళ్ళు మూసుకున్నాడు. చేతులు జాపు అన్నాను. చేతులు జాచాడు. దోసిలి పట్టు ఆజ్ఞాపించాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. బాగుంది, భవతి భిక్షాందేహి అని కూడా అనాలా? దోసిలు పడుతూ నవ్వుతూ అన్నాడు. నేను చప్పున బ్యాగ్ తెరిచి అందులోంచి కాగితాలు తీసి అతని చేతుల్లో పెట్టాను. కాగితాలు చేతికి తగలగానే అతను ఉలిక్కి పడ్డట్టు కళ్ళు తెరిచాడు. ఇదేమిటి అన్నాడు. చూడు, నీకే తెలుస్తుంది. అతను తీసి చూశాడు. కుతూహలంగా చదవడం ప్రారంభించిన అతను మొదట కనుబొమ్మలు ముడిపడడం, ఆ తరువాత క్రమేపీ ముఖం వివరణం అవడం నేను గమనించకపోలేదు. కాగితాలు పూర్తిగా చదవడం అయ్యేసరికి అతని ముఖం కందగడ్డలా అయ్యింది. చిదిపితే రక్తం చివ్వున చిందేటంతగా ఎర్రబడింది. ఎవరి పని ఇది? సూటిగా నా వైపు చూస్తూ అడిగాడు. నాదే, గర్వంగా చూస్తూ అన్నాను నేను. ఈ సంభాషణ అంతా నవ్వులాటగా తీసేయడానికి నిశ్చయించుకున్నాను. ఎవరి అడిగిని చేశావు ఈ పని? ఎవరిని అడగాలి? ఈ ఇంటికి మేనగోడల్ని. నాకు అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వే చెప్పావుగా. కృష్ణ మాట్లాడలేక ఆగ్రహాన్ని ఆవేశాన్ని అతను బలవంతంగా దిగమింగుతున్నట్టుగా కనిపించాడు. మరోసారి కాగితాలు గబగబా ఆశాంతం చదివాడు. మా డబ్బు ముట్టుకోనని కదూ నీ ప్రతిజ్ఞ? అందుకని నా నోట్ల మాట పూర్తి కానే లేదు. అందుకని నాకు గర్వభంగం చేశావన్నమాట. కృష్ణ కొట్టినట్టుగా అని చేతిలో ఉన్న కాగితాలు నా మీదకి గిరాటి కొట్టి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను భయపడినంత జరిగింది. ఇతనికి నచ్చ చెప్పడం కష్టమే. కృష్ణ నేనున్న చోటికి దూరంగా వెళ్ళి అక్కడున్న పనస చెట్టుని ఆనుకుని అటువైపు తిరిగి నిలబడ్డాడు. అతను ఎంత అభిమానవంతుడో నేను ఎరగనిది కాదు. నాలో ఉన్న స్త్రీతత్వం అతనిలో అది గాయపడకుండా నా మనసులో ఉన్న సదుద్దేశం మెల్లగా ఓపికగా ఎలాగైనా సరే అతనికి నచ్చజెప్పాలని తహతహలాడసాగింది. నేను లేచి అతనికి దగ్గరగా వెళ్ళాను. నా అడుగుల చప్పుడు విని కూడా అతను నా వైపు తిరగలేదు. నేను సంకోచం విడిచి అతని చేయి పట్టుకున్నాను. ఒక్క విదిలింపుతో వదిలించేసుకున్నాడు. నువ్వు నా మాట వినవా? నిష్ఠూరంగా నెమ్మదిగా అడిగాను. అతను చర్రునిటి వైపు తిరిగాడు. అతని ముఖం చూడగానే నాకు భయం వేసింది. క్రోధం, అభిమానం, అసహనం, నిస్సహాయత గుండెలని దహించి వేస్తున్నప్పుడు పొందే యాతన అతని ముఖంలో ప్రతిబింబిస్తుంది. పళ్ళ బిగువన అన్నాడు. ఇంకా ఉందాను చెప్పాల్సింది? ఉంటే ఏమిటో అది చెప్పు. ఇతను ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఇంకేమీ చెప్పాల్సినవి ఉన్నాయో చెప్పు, చెప్పేసి వెళ్ళు. దయ్యుంచి ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. నేను పశువులా మారి నిన్ను అవమానం చేయకముందే వెళ్ళిపో. అది నీకు నాకు ఇద్దరికీ మంచిది. నేను భయంగా అతని వైపు చూశాను. ఉగ్ర నరసింహమూర్తిలా ఆగ్రహంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఇతనికి నచ్చజెప్పడం అనేది నేను అనుకున్నంత సులభం కాదు అనిపించింది. నాకెందుకో ఏడుపు వచ్చేసింది. క్షణం క్రితం నాతో నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడిన మనిషేనా ఇతను? తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అన్నాను. వెళ్ళను. నా మాట నువ్వు అశాంతం వినే వరకు నేను వెళ్ళను. నేను చేసిన ఈ పని నీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించు. నిన్ను మనస్ఫూర్తిగా క్షమార్పణ కోరడానికి నేనేం సిగ్గుపడను. నీ అభిమానం సంగతి నాకు తెలుసు. నువ్వు ఎక్కడ డబ్బు దొరకని పక్షంలో ఈ తోటని వదులుకోనైనా వదులుకుంటావు గాని మా డబ్బు చిల్లిగవ్వ కూడా తీసుకోవని కూడా నాకు బాగా తెలుసు. నిన్ను గాయపరచాలని కానీ హీనపరచాలని కానీ నా ఉద్దేశం కానే కాదు. నాన్నగారు మీ దగ్గరికి తరచుగా రాలేకపోయిన మాట నిజమే. అంత మాత్రాన మీ మీద అభిమానం లేదని నువ్వు అనుకుంటే పొరపాటే అవుతుంది. తను అంత డబ్బు గలవాడయి ఉండి కూడా మీకు సహాయం చేయలేకపోయినందుకు ఆయన అంత బాధపడుతున్నారు. ఆ బాధ ఎంత అశాంతిగా ఆయన వేధిస్తుందో నాకు తెలుసు.
ఈ డబ్బు నీకు ఊరికే ఇవ్వలేదు, అప్పుగా ఇచ్చావు. నీ వీలు వెంట తీర్చు, కావాలంటే వడ్డీ కూడా ఇవ్వు. ఇది నీకు అవసరానికి చెయ్యూత ఇవ్వడం మినహా ఇంకేదీ కానే కాదు. అతను నా మాటలు లక్ష్యపెట్టలేదు. వాటి వెనుక దాగి ఉన్న ఆత్మీయతను గుర్తించాలని ప్రయత్నం చేయలేదు. నన్ను నకసిక పర్యంతం చూశాడు. వ్యంగ్యంగా కటువుగా అన్నాడు, ఓహో, ఏం ఉదారత్వం, ఎందుకో నా మీద ఇంత ఆపేక్ష. అతని వ్యంగ్యానికి నాకు ఒళ్ళంతా కంపరం పుట్టుకు వచ్చింది. చేతిలో సమయానికి ఏదీ లేదు, కానీ ఉంటే అతని ముఖం మీదకి విసిరు కొట్టి ఉండేదాన్ని. నీ మీద కాదు ఆపేక్ష, మీ మీద. మీ అన్న అక్షరం ఒత్తి పలుకుతూ అన్నాను. నాకు నిజంగా కోపం వచ్చింది. నేను ఈ పని చేసింది నీకోసం కాదు, మీకోసం, అత్తయ్య కోసం, పిల్లల కోసం. మాకు నీ మీద అధికారం లేకపోవచ్చు, కానీ వాళ్ళ మంచి చెడ్డలు చూసే బాధ్యత ఉందిగా, దాన్ని నువ్వు కాదనలేవు. ఆహా, వెక్కిరింతగా తల తిప్పాడు. చాలించు నీ వెక్కిరింతలు. నీకు సుందరి, నాకు సారథి వాగ్దానం అయిపోయి ఉండకపోతే నిజంగా నీ గర్వం అణిచేదాన్ని. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇంటి కోడలయ్యి నీ మెడలు వంచి నీ ముక్కుకు తాడేసి చెంగుకు ముడేసుకునేదాన్ని. కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు. అతని కనుబొమ్మలు కొద్దిగా పైకి లేచాయి. నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే నాకు కాకుండా పోయి గంగిగోవు లాంటి సుందరిని భార్యగా పొందుతున్నావు. కృష్ణమొహంలో ఆగ్రహం కొద్దిగా సడలింది. వెంటనే జవాబు చెప్పలేని వాడిలా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. ఈ పరిస్థితుల్లో నాకు ఆగ్రహం నటించడమే ఉత్తమమైన మార్గంగా తోచింది. కావాలని బాధపడుతున్నట్టుగా చాలా కోపంగా అన్నాను. వెళ్ళిపోవాలట నేను. వెళ్ళిపోక శాశ్వతంగా నీ ఇంట్లో ఉండడానికి వచ్చాననుకున్నావా? ఇప్పుడే వెళ్ళిపోతాను. చిచ్చి, ఎంత సిగ్గుమాలిన దాన్ని. నా సిగ్గులేని తనానికి నాకే వెక్టు వేస్తుంది. నువ్వు పిలవకుండా నీ ఇంటికి వచ్చిన దాన్ని, ఇంతకంటే మర్యాద నాకేం దక్కుతుందిలే. వీరాయికి కబురు చెయ్యి, బండిని తెప్పించు, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను. అతని వైపు వీపు పెట్టి ఇటువైపు తిరుగుతూ అన్నాను. మీనా, ఆదృతగా పిలిచాడు. నాకు చాలా సంతోషం వేసింది. అతని కంఠంలో ఆగ్రహం పూర్తిగా తగ్గిపోయింది. కానీ నేను సంతోషించినట్టు అతనికి కనిపించదలుచుకోలేదు. విసురుగా అన్నాను, ఇప్పటికి నువ్వు చెప్పింది నేను విన్నది చాలు, ఇంకేం వద్దు. నువ్వు వద్దని తిరస్కరించినా నీకు సహాయం చేయాలని చూడడం నాది పొరపాటే, కానీ నాది పెద్ద పొరపాటు. నన్ను క్షమించు. నువ్వు నా పట్ల చూపిన చనువుని, స్నేహాన్ని, ఆత్మీయతని గుణించుకుని నీ ఇష్టం లేకపోయినా ఈ సహాయం చేసే అధికారం నాకు ఉందని భ్రమించాను. ఆ భ్రమతోనే నీ వెంట బెజవాడలో అంత సరదాగా తిరిగాను. మంచిదే, ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు. నేను అతని వైపు తిరిగాను. అతని ముఖంలో సూటిగా చూస్తూ అడిగాను, నీ దగ్గర ఎలాంటి అధికారం, అర్హత లేని నేను నువ్వు పెట్టిన చీర ఎందుకు తీసుకోవాలి? నా కోసం నువ్వు బెజవాడలో అంత ఖర్చు చేస్తే ఎందుకు ఊరుకోవాలి? ఏం, అభిమానం అనేది నీ ఒక్కడి సొత్తేనా? అది ఇంకెవరికి ఉండదా? మీనా, నువ్వు చాలా పొరపడుతున్నావు, అతను కంగారుగా అన్నాడు. ఇప్పటి వరకు పొరపడ్డాను, ఇక పడను. ఆగు, ఉండు, అంతా లెక్కవేసి నీ డబ్బు ఇచ్చేస్తాను. జన్మలో ఇంకెప్పుడూ పిలవకుండా ఎవరింటికి వెళ్ళకూడదు. నేను వెనక్కి తిరిగి గబగబా వెళ్ళి గడ్డి మీద పడి ఉన్న బ్యాగ్ తెరిచి అందులో చేతికి వచ్చిన డబ్బు తీశాను. 400 రూపాయల నోట్లు వచ్చాయి. అవి పట్టుకుని తిరిగి వచ్చేసరికి కృష్ణ చెట్ల దగ్గర అటువైపు తిరిగి ఏదో ఆలోచిస్తున్నట్టుగా నిలబడ్డాడు. ఇదిగో నీ డబ్బు. నేను లెక్కల్లో నీ ఎంత గట్టిదాన్ని కాదు. నీకు రావాల్సింది తీసుకుని మిగతాది తర్వాత పంపు అన్నాను. కృష్ణ మెల్లగా నా వైపు తిరిగాడు. నా మాటలు అతన్ని ఎంత బాధ పెడుతున్నాయో నాకు అతని ముఖం చూడగానే అర్థమైంది. నా చేతిలో ఉన్న నోట్లన్నీ చూస్తూ ఏమిటిది అన్నాడు. డబ్బు తెలియడం లేదా? అతను క్షణసేపు నా కళ్ళల్లోకి పరిశీలనగా చూశాడు. నిజంగానే తెలియడం లేదు. నాకు మతిపోయినట్టుగా ఉంది. గాలి దుమారంలో చిక్కుకుని ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా ఉంది. 1 నిమిషం నన్ను స్థిమితంగా ఆలోచించుకొని నా చేయిని మృదువుగా అవతలికి నెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. నేను పెదవులు బిగబట్టి అలా దారికి రా అన్నట్టు చూస్తూ అక్కడే నిలబడ్డాను. అయ్యగారి బలహీనత ఎక్కడో నాకిప్పుడు తెలిసిపోయింది. అతనికి ముందుగా మనం కోపం తెచ్చుకోవాలి. అతను అనబోయిన మాటలన్నీ మనల్ని మనమే అనుకోవాలి. ఈ రహస్యం సుందరికి చెప్పాలి తప్పకుండా. తోటలోకి అప్పుడప్పుడు వనభోజనానికి వచ్చే వాళ్ళ ఆహ్లాదం కోసం కృష్ణ సిమెంట్తో చిన్న కొనలు లాంటిది కట్టించి అందులో తెలుపు, ఎరుపు తామరలు తెచ్చివేశాడు. అవి బాగా పెరగలేదు. అక్కడొకటి, ఇక్కడొకటి చెదురుగా ఉన్నాయి. కృష్ణ నా దగ్గర నుంచి వెళ్ళి ఆ గట్టు మీద కూర్చున్నాడు. నేను 5 నిమిషాలు అక్కడే నిలబడిపోయాను. నేను జయించినట్టేనా? నేను చేసిన ఈ ప్రయత్నం ఫలిస్తుందా? అతను నా సహాయం స్వీకరిస్తాడా? ఈ ప్రశ్నలతో వేగిపోతున్న నేను గుండెలు అదిమి పట్టుకుని అక్కడే నిలబడ్డాను. 5 నిమిషాల తర్వాత అతను వెనుకగా వెళ్ళాను.
తెగిందా నీ ఆలోచన? ఇదిగో నీ డబ్బు, చేయి చూపాను. లేదు, ఒకరికి ఇచ్చింది తీసుకోవడం నాకెప్పుడూ అలవాటు లేదు. జాగ్రత్త, ఆలోచించుకుని మాట్లాడు. ఆ మాట నేను అనాల్సి వస్తుందేమో అంటావనే నా భయం. నువ్వు జాగ్రత్తగా నా నోరు కట్టేశావు. కృష్ణ హఠాత్తుగా తన భుజం మీద నుంచి డబ్బు ముందుకు చాచి పట్టుకుని ఉన్న నా చేయుని బట్టి బలంగా గుంజాడు. అప్రయత్నంగా ఉన్న నేను అనుకోకుండా అతను అలా గుంజడంతో తూలి అతని భుజాల మీద పడ్డాను. ఓడిపోయాను మీనా, చిత్తుగా ఓడిపోయాను అన్నాడు. అతని కంఠంలో ఏదో కసి, కోపం ప్రతిధ్వనించాయి. నేను రెండో చేయి అతని ఎడం భుజం మీద నుంచి ముందుకు పోనిస్తూ అతని చెవిలో రహస్యంగా, మెల్లగా, మృదువుగా చెప్పాను. నాన్నగారు ఎప్పుడు ఏం చెబుతుంటారో తెలుసా? జీవితం పరుగు పందెం లాంటిదట. పరిగెత్తుతూ ఉండడమే మన పని. గెలుపు ఓటములవి గురించి ఆలోచించకూడదట. కృష్ణ నా రెండు చేతుల్ని తన గుప్పిల్లో పట్టుకున్నాడు. అసలు నిన్న ఇక్కడకు రావడమే నాది పొరపాటు. అప్పుడే మొదట్లోనే వీల్లేదని రాసి ఉంటే బాగుండేది. అదుగో మళ్ళీ నేను లేవబోయాను. కానీ అతను నన్ను లేవనీయలేదు. మాకు కిందుగా కొలంలో నీళ్లు నిశ్చలంగా, ఏమాత్రం కదలిక లేకుండా ఉండడంతో ఆ నీళ్లలో మా ఇద్దరి ప్రతిబింబాలు అద్దంలా కనిపిస్తున్నాయి. నా రెండు చేతులు అతని మెడను పెనవేసుకుని అతని గుండెల దగ్గర అతని గుప్పెళ్లతో బిగుసుకుని ఉన్నాయి. నా చెంప అతని చెంపకు దగ్గరగా ఉంది. మా ప్రతిబింబాలు చూడగానే నా బుగ్గలోకి వెచ్చటి రక్తం ఒక్కసారిగా పొంగులా వచ్చింది. నేను కొద్దిగా ముఖం తిప్పి నోరు తెరిచి మునిపళ్లతో అతని చెంప మీద కొరికాను. ఏమిటిది? కృష్ణ నా చెయ్యి వదిలి కుడి చేత్తో చెంప తుడుచుకున్నాడు. నా పళ్ళగాట్లు కొద్దిగా లీలగా కనిపిస్తున్నాయి. ఏం చెయ్యను? నాకు కొన్ని సమయాల్లో గెలడం అలవాటు. నా చేతులు కదలనీయకుండా పట్టుకున్నావు. లాభం లేదు. నీతో ఇంకా కొంచెం సేపు ఒంటరిగా ఉన్నానంటే చాలా ప్రమాదం జరిగేట్టుంది. వెళదాం పదా. ఈసారి నేను అతన్ని లేవనీయలేదు. చేతులు భుజాల మీద నొక్కి ఉంచాను. నీళ్లలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపే చూస్తూ అడిగాను. ఎక్కడికి? నన్ను వెళ్ళిపోమన్నావుగా. ఇప్పుడు అనను. నువ్వు యజమానురాలివి, నేను నీ సేవకుడిని. నేను చెక్కిలి గింతలు పెట్టినట్టే నవ్వాను. నిజంగా నీలాంటి సేవకుడు దొరకడం ఎంత అదృష్టం. అత్తయ్య నిన్ను బజారులో నిలబెట్టి వేలం వేస్తే బాగుండును. హాయిగా డబ్బులిచ్చి కొనుక్కుందును. ఇప్పుడు నువ్వు చేసింది ఆ పని కాదా? ఏమో, నీకే తెలియాలి. కృష్ణ చెయ్యి వెనక్కు రానిచ్చి నా ముక్కు పట్టి ఊపాడు. అన్నీ తెలుస్తున్నాయి, ఒక్కటే తెలియడం లేదు. ఏమిటది? చదువు రాని ఈ పల్లెటూరు మూర్ఖుడి మీద నీకెందుకంత కనికరమని? ఈ మనిషి కాస్త మూర్ఖుడే, కానీ చదువు రాని వాడు మాత్రం కాదు. చదువు వచ్చునని గర్వంగా చెప్పుకునే చాలామంది కంటే సమర్థుడని నాకు తెలుసు. కొద్దిసేపటి క్రితం మా ఇద్దరి మధ్య భూకంపంలా రాబోయిన ఆఘాతం అదృష్టవశాత్తు తప్పిపోవడంతో ఇద్దరం మళ్ళీ సరసమైన ధోరణిలో పడ్డాం. మానసికంగా, శారీరకంగా అతి సన్నిహితంగా ఉన్న మేము దాదాపు ఆ పరిసరాలన్నీ మర్చిపోయి తోటలోకి ఎవరైనా వస్తారేమో అన్న సంగతి కూడా మర్చిపోయాము. చాలా టైం అయిపోయింది. ఇంటి దగ్గర ఇద్దరు ఏమైపోయారా అని గాబరా పడతారేమో. వెళదాం పదా. ఎందుకో తలెత్తి పైకి చూసిన కృష్ణ గాబరాగా నన్ను వదిలేశాడు. నేను సరిగ్గా లేచి నిలబడ్డాను. ఇద్దరం ఇటువైపు తిరిగిన వాళ్లము. ఇద్దరము కొయ్యిబారి నిలబడిపోయాము. మా ఇద్దరికి ముందుగా సుమారు 2 గజాల దూరంలో సుందరి నిలబడి ఉంది. ఆ అమ్మాయి ఎప్పుడొచ్చిందో మేము గుర్తించనేలేదు. కానీ వచ్చి చాలాసేపు అయినట్టు ఈర్ష్యగా మమ్మల్ని చూస్తూ ఉంది. తను మొహం అవమానంతో, క్రోధంతో నిప్పులా కణకణలాడుతున్నట్టుగా మా వైపే చూస్తోంది. నేను అప్రయత్నంగా కృష్ణ వైపు చూశాను. అతను నా వైపు చూడనే లేదు. స్థాణువులా ఉన్నాడు. ఒక నిమిషం భూమి నన్ను మింగేస్తే బాగుండను అనిపించింది. కృష్ణకి నాకు మధ్య ఉన్న అనుబంధం అపురూపమైనది. అది ఒకరి దృష్టిలో అపరాధంగా పరిగణించబడడం నేను భరించలేను. నాకు నోటి మాట రానట్టు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు అలాగే నిలబడిపోయాను. కృష్ణ ఒక నిమిషానికి తేరుకుని ఎలాగో అన్నాడు. చాలా పొద్దుపోయింది, నువ్వు ఇంటికెళ్ళు మీనా అని అన్నాడు. అతని కంఠంలో ఎలాంటి తడబాటు లేదు. సుందరి కళ్ళు నా మీద నిప్పులు కురిపిస్తున్నట్టుగా ఉన్నాయి. నేను అక్కడి నుంచి బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ తిరిగి అప్రయత్నంగా వెనక్కి చూడకుండా ఉండలేకపోయాను. కృష్ణ నేను వెళ్ళిపోవడానికి చూస్తున్నట్టుగా ఉన్నాడు. డొంకదారముట పడి నేను వస్తుంటే మనసంతా ఏదో విధంగా అయిపోయింది. సుందరి నన్ను ఏ విధంగా అనుకుంటుందో ఊహించలేని మూర్ఖురాలని కాను. అయినా నాకేమైంది? నా బుర్ర మీద ఏ దయ్యం ఉంది? నా మీదే కాదు, అప్పుడప్పుడు కృష్ణ మీద కూడా అలాంటి దయ్యమే ఉంటుందేమో అనిపించింది. నువ్వు నా వైపు చూసినప్పుడల్లా నాకేదో ఒక చిలిపి పని చెయ్యాలి అనిపిస్తుంది. నువ్వు నా వైపు చూడకు. కృష్ణ మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. ఇంకొక 5 నిమిషాలుంటే నేను ఇంటికి వచ్చేసేదాన్నే. ఈ సాయంత్రం ఎంత అపురూపంగా గుర్తుండుకుపోయేది. కానీ సుందరి రాక దాన్ని పూర్తిగా మార్చేసింది. నేను ఎలాగో ఇంటికి వచ్చాను.
నన్ను చూడగానే మంగమ్మ గారంది, ఏమమ్మా కోడలి పిల్ల, తోటకు వెళితే ఇంట్లో చెప్పి వెళ్ళకూడదు? మీ అత్తయ్య వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారు? అయినా నేను చెప్పానులే తోటకు వెళ్ళావని. ఆహా, మీరా చేసింది ఈ ఘనకార్యం అనుకున్నాను నేను. వదిన సన్నజాజి పువ్వులు కావాలి, కోసుకొస్తాను అని చెప్పింది. నీకు కనిపించలేదా అంది రాజేశ్వరి. నేను వినిపించుకోనట్టే లోపలికి వెళ్ళిపోయాను. నా గుండెల్లో ఎంత వద్దనుకున్నా ఏదోలాగానే ఉంది. కృష్ణ సుందరికి నచ్చజెప్పుకోగలడు, కాదనడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత సుందరికి కూడా నేను నచ్చజెప్పాలి అనుకున్నాను. సుందరిని బాధ పెట్టాలి అని నా ఉద్దేశం కానే కాదు. కానీ నేను కొంచెం చనువుగా కృష్ణతో ఉన్నాను. సుందరి రాగానే నేను క్షమార్పణ చెప్పేసుకుంటాను. మా ఇద్దరి మధ్య చనువులో ఎలాంటి మాలిన్యం లేదని నేను నచ్చజెప్పుకుంటాను. పొలం విషయంలో కృష్ణని ఒప్పించడానికి అలా చేయాల్సి వచ్చిందని, అవసరమైతే నిశ్చితంగా అది కూడా చెప్పుకుంటాను. ఏం చేయాలో తెలియని నేను అత్తయ్య పక్కన కూర్చుని పువ్వులు మాల కడుతూ ఉన్నాను. సుందరి నా ముందు నుంచే గబగబా లోపలికి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత రాజు వచ్చింది. అమ్మ, వదిన ఏడుస్తుంది. ఊరు వెళ్ళిపోతానని బట్టలు సర్దుకుంటుంది. ఎంత చెప్పినా ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు అని చెప్పింది. ఏమైంది? అత్తయ్య కంగారుగా అడిగింది. ఏమో, నేనంతా అడిగినా ఏమీ చెప్పడం లేదు, నువ్వురా అంది రాజేశ్వరి. అత్తయ్య గబగబా లోపలికి వెళ్ళింది. ఏమిటమ్మా, ఏమైంది? సుందరిని ఆదురతగా అడిగింది అత్తయ్య. మీ అబ్బాయి నన్ను వెళ్ళిపోమన్నాడు అంది సుందరి. వచ్చిన తర్వాత మీ అబ్బాయినే అడగండి. సుందరి చాలా ఏడ్చినట్టుగా ఉంది. ముఖం అంతా ఉబ్బిపోయి కళ్ళు వాచిపోయి ఉన్నాయి. అత్తయ్య సుందరి చేపట్టుకుంది. అసలు ఏమైందో చెప్పమ్మా, అందులో వాడి తప్పు ఉంటే 4 చివాట్లు పెడతాను అంది. ఇంకో గంటలో పెళ్లివారు వస్తుంటే నువ్వు వెళ్ళడం ఏమిటి అంది అత్తయ్య. సుందరి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. నాకు విలువలేని చోట నేను ఎలా ఉంటాను అత్తయ్య? నా చెయ్యి వదలండి, దొడ్లో చీర ఆరేశాను, వెళ్ళి తెచ్చుకుంటాను అంది సుందరి. నా పక్కనే ఉన్న మంగమ్మ నోరు తెరుచుకుని ఇదంతా వింటుంది. అత్తయ్యని రాజేశ్వరిని లోపల గదిలోకి తీసుకుని వెళ్ళింది. మంగమ్మ గారు అంటుంది, మొగుడు పళ్ళాలు ఏమన్నా గొడవ పడ్డారేమో, లేకపోతే ఇలా ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు వెళ్ళిపోతానంటుంది అంది. నాకేమో చెప్పలేనంత కోపంగా ఉంది. ఈ విషయం గురించి మాట్లాడకపోవడమే మంచిది అనిపించింది. ఒక చెయ్యికి ఇంకొక చెయ్యి కలిపితే చప్పుడు వినపడుతుందే గాని సముదాయించడం అవ్వదు అనిపించింది. అందుకే నేనేమీ మాట్లాడలేదు. కృష్ణ ఎలాగైనా సుందరికి నచ్చ చెప్తాడు అనుకుంటే ఇలా వెళ్ళిపోమనడం ఏమిటి అనిపించింది. ఆ అమ్మాయి పౌరుషంగా ఏమన్నా అబ్బాయిని ఏమన్నా అన్నదా? ఇంతలో మంగమ్మ గారిని ఎవరో పిలవడంతో లేచి వెళ్ళింది. అత్తయ్య సుందరిని బ్రతిమలాడడం గదిలో నుంచి నాకు స్పష్టంగా వినిపిస్తోంది. కృష్ణ రాగానే విషయం ఏమిటో తెలుసుకుని, నీకు నిజంగా అంత అవమానం కలిగిందని నాకు అనిపిస్తే నేను తప్పకుండా నిన్ను పంపించేస్తాను. అరగంట తర్వాత కృష్ణ వచ్చాడు. అతని వెంట చామంతి పూల తట్టు తెచ్చిన నౌకరు దాన్ని నట్టింట్లో పెట్టాడు. ఇంతలో మధు పరిగెత్తుకుంటూ వచ్చి, నీకోసం ఎవరో వచ్చారన్నయ్య అంటూ పరిగెత్తుకుని చెప్పాడు. కృష్ణ అటు వెళ్ళబోయాడు. ఇంతలో అత్తయ్య పిలిచింది. కృష్ణ నా ముందు నుంచే గదిలోకి వెళ్ళాడు. నాకు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవాలి అనిపించింది. కానీ కాళ్ళు కదలలేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు గదిలో నుంచి నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఏమిట్రా ఇది? ఏమైంది అసలు? సుందరి వెళ్ళిపోతాను అంటుంది. ఏమన్నావు నువ్వు? వెళ్ళిపోతే వెళ్ళని అమ్మా. వెళ్ళదలుచుకున్న వాళ్ళని వెళ్ళనివ్వాలి. ఉండమనడం భావ్యం కాదు. వాళ్ళని పట్టుకున్నా ఆగరు. అసలేమైంది? నువ్వు ఎందుకు వెళ్ళిపోమన్నావట? ఓహో, అలా చెప్పిందా నీకు? కృష్ణ కంఠంలో ఆశ్చర్యం ప్రతిధ్వనించింది. అవును, అసలు రావడమే ఏడుస్తూ వచ్చింది. ఏమిటి ఈ గొడవ? ఓ చెంప, పెళ్లివారు వస్తున్నారు, ఇంటి నిండా ఈ చుట్టాలు. అత్తయ్యకి అసలు ఊరికే ఏడుపు వస్తుంది. సుందరిని ఇలా పిలు. ఏది? ఎక్కడుంది? దొడ్లో కూర్చుంది. ఇంట్లోకి రమ్మని ఎంత బ్రతిమలాడినా రావడం లేదు. బండిని పిలవకపోతే నడిచి వెళ్ళిపోతుందట. ఇంతకంటే అప్రతిష్టత ఇంకేమైనా ఉందట్రా? రాజు, ఆ అమ్మాయిని ఇక్కడికి పిలుచుకురా. రాజు బయటికి వచ్చి దొడ్లోకి వెళ్ళింది. రాజు వెంట సుందరి లోపలికి వచ్చింది. రాజు బలవంతంగా లాక్కు వచ్చినట్టుగా ఆ అమ్మాయి చేయి రాజు గుప్పెడితో చిక్కడి ఉంది. ఇదిగో అన్నయ్య, రమ్మంటే రానే రావడం లేదు. బలవంతంగా లాక్కొచ్చాను. అమ్మకి ఏమని చెప్పావు? నేను నిన్ను వెళ్ళిపోమన్నానా? కృష్ణ కోపం మంచుకుంటున్న స్వరంతో అన్నాడు. మీరు నా మాట వినకపోతే దాని అర్థం అంతేగా. సుందరి కుంటిగా ఏడుపు వినిపించింది. సరే, ఈ ఒక్కరోజు నువ్వు నా మాట విను. రేపటి నుంచి జీవితాంతం నీ మాట నేను వింటాను. కృష్ణస్వరం శాంతంగా పలికింది. నా మాటకి నాకు విలువలేని చోటపడి ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేనంతా గతిలేని దాన్ని కాదు. సుందరి, ఏమిటమ్మా ఆ మాటలు? అత్తయ్య మందలింపుగా అంది. మీరే చెప్పండి అత్తయ్య. నా కళ్ళతో నేను చూసిన తర్వాత నన్ను నేను ఎలా మోసం చేసుకోను?
మీ మనసులో నాకు విలువ ఉందో లేదో ఈరోజే చెల్లిపోవాలి. మీకు ఆవిడ గారి పట్ల నిజంగా ఎలాంటి ఆకర్షణ లేకపోతే భయం ఎందుకు? భయమా? ఇంటికి వచ్చిన ఆడపిల్లని అవమానించడం మర్యాదేనా? అయితే ఇది నాకు అవమానమే. నేను ఎలాగే అనుకుంటాను. జరిగిన దాంట్లో నాకు భాగం ఉందని మర్చిపోతావే. మిమ్మల్ని నేను క్షమించగలను. మగవాళ్ళు బలహీనతలు నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. గదిలో కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడింది. ఏమిటన్నయ్యా, అసలేమైంది? రాజు ఆతృతగా అడగడం వినిపించింది. కృష్ణ రాజు మాట వినిపించుకోలేదు. ఇవన్నీ వదిలేయి, నిన్ను ఉండమని అడుగుతున్నాను. నీ మనసుకి బాధ లాంటిది కలిగిస్తే నన్ను క్షమించు. ఇప్పటికి ఇంకేం గొడవ చేయకు. రేపు అంతా వివరిస్తాను. నేను నిజంగా ఉండాలని మీరు అనుకుంటే ఆ అమ్మాయిని తక్షణం పంపేయండి. మీరు చెప్పలేకపోతే నేనే చెబుతాను. అది జరగని పని. అయితే నా ప్రయాణం ఆగడం అసంభవం. బాగా ఆలోచించుకో. నువ్వు ఈరోజు నా మాట వినకుండా వెళ్ళిపోయావంటే విషయం చాలా దూరం వెళ్తుంది. ఇప్పటికే వెళ్ళిందని నా భయం. అందుకే జాగ్రత్త పడాలి అనుకుంటున్నాను. సరే, నీ ఇష్టం. కృష్ణ లేచి అత్తయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి వచ్చేశాడు. అతని వైపు తలెత్తే చూసే సాహసం నాకు లేకపోయింది. ఇంతకంటే ఘోరమైన అవమానం నాకు ఇంకేదీ లేదనిపించింది. సుందరి నా ముందు నుంచే వెళ్ళిపోయింది. రాజు అత్తయ్య యువతలికి వచ్చారు. రాజు నా దగ్గరికి వచ్చింది. ఇందులో నాకు కూడా ఏదో భాగం ఉందని తెలుసుకున్న రాజు చూపులో నా ముఖం మీద కన్నార్పకుండా నిలిచాయి. నేను రాజు చేయి పట్టి లాగి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను. క్లుప్తంగా జరిగిందంతా చెప్పాను. రాజు నిశ్చేష్టురాలైనట్టు వినసాగింది. నేను పెద్దగా కట్టిన పూలమాల పక్కన పెడుతూ అన్నాను. రాజు, నేను వెళ్ళిపోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. సుందరితో చెప్పు. నేను అంటుండగానే ఆచార్యులు గారు వచ్చేశారు. పెళ్లివారు వచ్చేశారట. వాళ్ళకి వెంటనే కాఫీలు పంపాలట. త్వరగా ఏర్పాట్లు చూడమని తొందర పెట్టారాయన. అత్తయ్య హడావిడిగా లోపలికి వెళ్ళింది. ఇల్లంతా ఒక్కసారి సందడిగా అయిపోయింది. రాజు ఇల్లంతా వెతికింది. సుందరి లేదు, వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి హఠానికి పట్టుదలకి నేను ఆశ్చర్యపోయాను. తను మాట సాగనందుకు ఇంత కోపమా? ఆడదానికి ఎప్పుడు అంత తెగింపు మంచిది కాదేమో. వచ్చిన బంధువుల్లో అప్పుడే ఇది ఎలా పాకిందో ఏమో. గుసగుసలు మొదలైనాయి. నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా అనిపించింది. చకచకా జరగాల్సిన పనులు జరుగుతూనే ఉన్నాయి. అత్తయ్య రాజు ముఖాలు ఆందోళనగానే ఉన్నాయి. సుందరి వెళ్ళిపోయిందని తెలియగానే అత్తయ్య వీరాయిని వెంటబెట్టుకుని పంపింది. పెళ్లివారు భోజనానికి వచ్చి చేసి వెళ్లారు. ఇంట్లో ఉన్న బంధువులు కూడా లేచి తిన్నారు. రాత్రి 10 గంటలు దాటింది. తాతగారు ముందు వరండాలో నుంచి కేక పెట్టారు. కమలమ్మ, ఇదిగో నీ వియ్యంకుడు వచ్చాడు. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు తీసుకురా. రండి రండి. ఏమిటి అన్యాయం? బంధువులందరికంటే ముందు రావాల్సిన మీరు ఇంత ఆలస్యంగానా? తాతగారికి సుందరికి కోపం వచ్చి వెళ్ళిపోయిన సంగతి తెలిసింది. రాజు చెప్పగా వచ్చింది సుందరి తండ్రి అని తెలుసుకున్నాడు. సుందరి కూడా తండ్రి వెంట వచ్చిందేమోననే ఆశతో రాజు నేను ముందు వసారా దగ్గరికి వెళ్ళాము. శేషయ్యని చూడగానే సుందరి తండ్రి అని చెప్పున పోలికలు అంత బాగా ఉన్నాయి. తాతగారి ఆహ్వానానికి ఆయనేం మురిసిపోలేదు. ఆయన పిలిచినట్టుగా లోపలికి రాలేదు. రాజు అందించిన నీళ్ల చెంబు అందుకుని కాళ్ళు కడుక్కోలేదు. కృష్ణుడెక్కడా అని అడిగాడు. ఉన్నాడు, లోపలికి రండి. కృష్ణ అంది అత్తయ్య ఎంతో సౌమ్యంగా. వాడిని ఇక్కడికి పిలు, వాడితో మాట్లాడాలని వచ్చాను. ఆయన ధోరణికి రాజు అత్తయ్య ముఖముఖాలు చూసుకోవడం నేను గమనించకపోలేదు. ఇంతలో ఏదో పని మీద కృష్ణ అక్కడికి వచ్చాడు. ఇదిగో వచ్చాడు అన్నారు తాతగారు. ఎరా, నువ్వేదో బుద్ధిగలవాడవని, బాధ్యత తెలిసిన వాడవని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాను. ఇదేనా నువ్వు చేసే పని? కృష్ణ ఆయనకి అభిముఖంగా ఆగాడు. అతని ముఖం కఠినంగా ఉంది. రెప్పపాటులో శేషయ్య ధోరణి కనిపెట్టే పట్టాడు. శాంతంగా అడిగాడు. ఇప్పుడు మీరు పోట్లాడడానికి వచ్చారా, పెళ్లికి వచ్చారా? రెండిటికీ కాదు. నిన్ను సంజాయిషి అడగడానికి వచ్చాను. ఆడపిల్లని అర్ధరాత్రి వేళ అలా ఒంటరిగా పంపిస్తావా? నువ్వు మనిషివేనా? నీకు బుద్ధుందా? నేను ఉండమంటే వినలేదు. నేనేం చేయను? ఉండమన్నావా? ముఖాన పేడ నీళ్లు చల్లి ఉండమంటే ఎవరైనా ఉంటారా? అంత సిగ్గులేని వాళ్ళు, గతిలేని వాళ్ళు ఎవర్రా? కృష్ణ ఆగ్రహం మిగబట్టినట్టు పెదవులు బిగించి ఆయన వైపు చూడసాగాడు. తాతగారు కల్పించుకుంటూ అన్నారు. శేషయ్య గారు, జరిగిందేదో జరిగింది. కాస్తని గంపంత చేసుకోవడం ఏం బాగాలేదు. ఇంటి నిండా బంధువులు ఉన్నారు. మనం తర్వాత నిదానంగా మాట్లాడుకోవడం బాగుంటుందేమో. ఏమిటండి మీరు కూడా అలా అంటారు? నా పిల్ల చీకట్లో ఒక్కద్ది డొంకన పడి వచ్చింది అంటే దాని మనసుకి ఎంత కష్టం కలిగి ఉండాలి? అమ్మ కొడుకు ఇద్దరు జ్ఞానం ఉన్నవాళ్లేనా? పోతే పోయిందిలే అని ఊరుకుంటారు. చీకట్లో ఏ పురుగన్నా పుట్రన్నా దానికి తగిలితే అది అంతా వెళ్ళిపోతానన్నప్పుడు ఏ మనిషినైనా ఇచ్చి పంపకూడదు? నువ్వు తీసుకొచ్చి దిగబెట్టకూడదు?
ఆయన అరుపులకి ఇంట్లో అక్కడక్కడ ఉన్న బంధువులంతా వచ్చి అక్కడ గుమిగూడారు. అంతా సోద్యంగా, కుతూహలంగా, నిశ్శబ్దంగా వినసాగారు. తను వెళ్ళినట్టే మాకు తెలియదు అన్నాడు కృష్ణ నచ్చజెప్పుతున్నట్టు. తెలియదు? ఎలా తెలుస్తుందిరా? నువ్వు అసలు ఒళ్ళు తెలిసే స్థితిలో ఉన్నావా? నీకు నాతో అవసరం తీరిపోయింది. వెర్రి వెదవనై కట్నం డబ్బంతా ముందే చేతిలో పెట్టేశాను. నీ చెల్లి పెళ్ళి అయిపోతుంది. ఇక నీకు ఒకరితో పనేముంది? నేను నా కూతురు ఎట్లా పోతే నీకెందుకు? కృష్ణ ఒక్కడుగు ముందుకేసి తెచ్చిపెట్టుకున్న సౌమ్యతతో మృదువుగా చెప్పాడు. దయించి మీరు ఈ విషయంలో ఇంకేం మాట్లాడవద్దు. మీకు ఇష్టం ఉంటే అందరి బంధువుల్లా ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. ఈ మాటలు వినగానే శేషయ్య అగ్గిలం మీద గుగ్గిలమయ్యాడు. ఏమిటి, నన్నే వెళ్ళమంటావా? ఆహా, అంతటి వాడివి కూడా అయ్యావు. భేష్, ఈ కావరమంతా ఆ అమ్మాయిని చూసుకునే కదా. ఒరే, కాస్త వాకిట్లోకి వచ్చింది కదా అని ఇంక తాళి కట్టేయచ్చునని కులుకుతున్నావేమో. అత్తయ్య మావయ్య సంగతి నీకు తెలియదేమోరా. నాకు తెలుసు. నువ్వు ఆ వాకిట్లోకి వెళితే నీ మొహాన ఉమ్మేస్తారు వాళ్ళు. నీ చదువురాని పల్లెటూరు ముఖానికి పిల్లనిస్తారనుకుంటున్నావా? ముఖాన వేడి నీళ్లు కొట్టి మెడబట్టి బయటకు గెంటుతారు. కృష్ణ ముఖం జేవురించినట్టు అయ్యింది. కళ్ళ నిప్పులు కంకినాయి. శేషయ్య భుజం పట్టి అవతలికి తోశాడు. ఆయన తోపికి తూలిపడిపోయి ఎలాగో నిగ్రహించుకున్నాడు. కృష్ణ, తొందరపడకు. తాతగారు చొప్పున కృష్ణకి ఆయనకి అడ్డుగా వెళ్ళి నిలుచుని కృష్ణ చేతులు గట్టిగా పట్టుకున్నారు. కృష్ణ కంఠస్వరం ఉరిమినట్టుగా ఉంది. మర్యాదగా తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. ఏం చేస్తావురా? కొడతావా? శేషయ్య ముందుకు వచ్చాడు. ఆచార్యులు గారు చప్పున శేషయ్య చేతులు పట్టుకున్నారు. బాబు, ఏమిటి గొడవ? పెద్దవారు, మీరు చేయాల్సిన పనేనా? చిన్నవాళ్ళు ఏదైనా తెలియక చేస్తే సర్దుకుపోవాలి, చాటుగా మందలించాలి. అంతేగాని ఇలా నలుగురిలో నవ్వులాటగా చేసుకుంటారా? నా మాట వినండి, కొంచెం తగ్గండి. ఈ బోడి నీతులన్నీ వాడికి చెప్పవయ్యా నువ్వు. నా మీద చేయి చేసుకుంటాడా? వాడి ఎంత తేల్చకపోతే చూడు. నా పేరు శేషయ్య కాదు. ఉత్తరీయం దులిపి పైన వేసుకుని వెళ్ళిపోతూ ఆగి వెనక్కి తిరిగి అత్తయ్య వైపు చూసి కళ్ళెర్ర చేస్తూ అన్నాడు. కమలమ్మ, చూడు, నన్ను అవమానించినందుకు నువ్వు నీ కొడుకు అనుభవిస్తారు. నేను పగ అంటూ వస్తే తాచుపామునే, గుర్తుంచుకో. ఆగ్రహ ఆవేశాలని, అవమానాన్ని బలవంతంగా దిగమింగుతున్నట్లు కృష్ణ దవడలు బిగుసుకున్నాయి. నిటారుగా రాతిశిల్పంలా నిలబడిపోయాడతను. బంధువులంతా నా వైపు విచిత్రంగా, ఆసక్తిగా చూడసాగారు. వాళ్ళకి దీనికంతటికీ కారణం నేనే అన్న విషయం తెలిసిందే. అందరి కళ్ళు నన్ను పరీక్షించసాగాయి. నాకు ఒళ్ళంతా తేళ్ళు జర్రెలో పాకినట్లయింది. అత్తయ్య, ఆచార్య గారు, తాతగారు కృష్ణ ఇప్పటికి ఏం తొందరపడవద్దని, అవతల పెళ్లివారు వచ్చి ఉన్నారని, అపాసు అవుతుందని హెచ్చరిస్తూ నచ్చజెప్పసాగారు. అప్పటికి రాత్రి 1 గంట అయ్యింది. ఇంకొక 10 గంటలు ఎలాగో అలా కళ్ళు మూసుకుంటే లగ్నం అయిపోగానే నేను వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుంది. చిచ్చి, ఎంత గొడవ! ఇలా అని తెలిస్తే చచ్చినా వచ్చేదాన్ని కాదు. నా మనసంతా చేదుగా, బాధగా, అసంతృప్తిగా అయిపోయింది. ఎలా తెల్లవారిందో ఆ దేవుడికే తెలియాలి. టైం అంతా ముందు కోడిగా జరగడం మునిపెన్నడూ నేను ఎరుగను. తెల్లవారుజాముకే లేచారంతా. జరగవలసిన కార్యక్రమం అంతా చకచకా జరిగిపోతుంది. ఇంట్లో ఉన్న చుట్టాలు వాళ్ళు రాత్రి జరిగిన గొడవకి కారణం నేనే అని తెలుసుకోగానే నన్ను నకసిక పర్యంతం చూడసాగారు. నన్ను చూసి కంఠాలు తగ్గించి మాట్లాడుకునేవాళ్ళు. నేను అటువైపు నుంచి వాళ్ళ పక్కగా వెళుతుంటే మాటలు ఆపేసి మౌనం వహించేవాళ్ళు. నాకిదంతా సలసలా కాగుతున్నట్టుగా ఉంది. రాజుకి తలంటు పోసి గౌరీ పూజకి కూర్చోబెట్టారు. వాకిట్లో మేళం వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు శృతులు సరిచేసుకుంటున్న ధ్వని వినిపిస్తుంది. రాజు తలలో పూలు అలంకరిస్తున్న నాకు అక్కడికి కొంచెం దూరంగా అత్తయ్య, కృష్ణ మాట్లాడుకోవడం వినిపించింది. తాతగారు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. గోపాలం తనకి కట్నం ఇచ్చిన డబ్బు నా చేతికి ఇచ్చాడు. వారం రోజుల తర్వాత ఎలాగైనా తల తాకట్టు పెట్టైనా సరే తీర్చేస్తానని చెప్పాను. ఏమోరా, ఈ 3 ముళ్ళు సవ్యంగా పడి అంతా సక్రమంగా జరిగిపోతే కొండకి పిల్లతో వస్తాను అని మొక్కుకున్నాను. ఆ శేషయ్య వెళ్ళి అక్కడ చేరాడంట. నాకేమిటో గుండెలు పీచు పీచుమంటున్నాయి. నీది మరీ చేదస్తామమ్మా. ఏం చేస్తాడంటావో? వాళ్ళకి కూడా దూరపు బంధువు కాబట్టి అక్కడికి వెళ్ళి ఉంటాడు. నీకు ఆ భయం ఏమీ వద్దు. ఇంతలో ఎవరో వచ్చి కృష్ణని పిలవడంతో వస్తున్నా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ మాటలను బట్టి నేను శేషయ్య వెళ్ళి పెళ్లివారితో చేరాడని, ఆయన డబ్బు ఇవ్వకపోతే గోపాలం సర్దాడని తెలుసుకున్నాను. తాతగారు అన్నారు, కమలమ్మ, ఒకవేళ పెళ్లివారు ఏదైనా సణిగినా, లోపాలు వెతికినా ఎవరూ కిమ్మనకండి. అడిగిందంతా చెయ్యండి.
వాళ్ళు ఏ కాస్త వెతికినందుకు అవకాశం ఇవ్వద్దు. మనతో తగాదా పడినవాడు కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోకుండా ఈ శేషయ్య అక్కడ చేరడం నాకు భయంగానే ఉంది. ఏమిటోనండి, వాడి చెవిని కూడా ఈ మాట వేయండి. వాడి తొందర మనిషి. కోపం అనేది వస్తే ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడతాడు. రాత్రి కాస్త ఆయనకి నెమ్మదిగా నచ్చ చెప్పినట్టయితే ఇంత గొడవే ఉండేది కాదు అంది అత్తయ్య. అత్తయ్య భయం నాకు ఆధారం లేనట్టుగా అనిపించింది. ఏదో అభిప్రాయ భేదం వచ్చిందని ఎవరైనా పీటల వరకు వచ్చిన పెళ్లిని చెడగొడతారా? చెడగొట్టగలరా అసలు? కానీ అత్తయ్య భయం కృష్ణ అన్నట్టు చాదస్తం కానీ నేను అనుకున్నట్టు నిష్ఠూరం కాదని తర్వాత రుజువయ్యింది. ఉదయం పలహారాలు వెళ్ళినాయి. చాలేదని కబురు వచ్చింది. గబగబా మళ్ళీ చేయించి పంపారు. కాఫీ బాగాలేదని వేరే చేసి పంపమని తిప్పికొట్టారు. కృష్ణ ఏదో అనబోతుంటే తాతగారు ఆచార్యుల గారు వారికి వేరే చేసి పంపించారు. లగ్నం టైం దగ్గరకు వస్తుంది కానీ విడుదల నుంచి పెళ్లివారు తరలి రాలేదు. ఆచార్యులు గారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కమలమ్మ, కృష్ణుడెక్కడా? దొడ్లో ఉన్నాడు. ఎందుకు? కొంప మునిగేట్టుందమ్మా. ఒకసారి వాడు అర్జెంటుగా విడిదికి రావాలి. ఆచార్యులు గారు దొడ్లోకి వెళ్లారు. ఆయన వెంట కృష్ణ, తాతగారు, ఇంకో ఇద్దరు పెద్దవాళ్ళు వెళ్లారు. పెళ్లి మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు జరిగాయి. ముహూర్తం దగ్గర పడుతుందని, ఇంకా జరగవలసిన తతంగం చాలా ఉందని, ఆలస్యం అయిపోతుందని బ్రాహ్మణులు గోల పెడుతున్నారు. అత్తయ్య కృష్ణ విడిది నుంచి రావడం కోసం ఆతృతగా తిరిగి చూస్తుంది. దాదాపు గంట తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. కృష్ణ ముఖం ఎర్రగా, ఆవేశాన్ని బలవంతంగా దిగమింగుతున్నట్టుగా కందగడ్డలా ఉంది. మిగతా వాళ్ళంతా సీరియస్గా ఉన్నారు. తాతగారు రాగానే ఉసూరంటూ పడక్కుర్చీలో కూర్చున్నారు. ఆచార్యుల గారు అప్పటికి చాలాసార్లు చెప్పి ఇంకోసారి ఆఖరిసారి చెబుతున్నట్టుగా అన్నారు. కృష్ణ, మంకు పట్టు పడితే లాభం లేదు. ఇంకో 1000 ఇస్తానను, వాళ్లే వస్తారు. ఇంకో 1000. ఒక్క చిల్లి గవ్వ కూడా ఎక్కువ ఇవ్వను. ఇష్టమైతే చేసుకోమను, లేకపోతే వెళ్ళిపోమను. వెళ్ళిపోతే మనకి అవమానం కదట్రా. ఆడపిల్లవాళ్ళం, తాతగారు కల్పించుకుంటూ అన్నారు. ఏమిటి తాతయ్య, నువ్వు కూడా అలాగే అంటావే? అవమానం మన ఒక్కళ్ళదేనా? వాళ్ళకి లేదా? పీటల వరకు వచ్చిన పెళ్ళి ఆగిపోతే అది వాళ్ళకి మాత్రం తలవంపులు కాదా? వాళ్ళు అంత అభిమానం ఉన్న మనుషులైతే అసలు ఈ పనులు చేస్తారట్రా? అదే నేను చెబుతున్నాను. ఇంత డబ్బు కక్కుర్తి మనుషుల్ని, అభిమానం లేని వాళ్ళని తెలిస్తే చచ్చినా ఒప్పుకునేవాడిని కాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకేం సిగ్గులేదు. నా చెల్లెలు అదృష్టవంతురాలు, అందుకే తప్పిపోయింది అనుకుంటాను. కృష్ణ విసురుగా అన్నాడు. అదృష్టమే. ఒకసారి పెళ్లి తప్పిపోయిన ఆడపిల్లకి మళ్ళీ చేయాలనుకుంటే ఎంత కష్టమో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. కృష్ణ ఆచార్యుల గారి దగ్గరికి వచ్చాడు. అసలే లావాలా కుతకుతలాడుతున్న అతను బళ్ళున బద్దలవబోతున్న అగ్నిపర్వతంలా ఉన్నాడు. నిస్సంకోచంగా నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆచార్యులు గారు, ఈ సంబంధం కుదిర్చింది మీరు. మా గురించి మీకంటే ఇంకెవరికీ బాగా తెలియదు. మీరు వెళ్ళి పిల్ల ప్రవర్తనను గురించి శంకిస్తూ రాసిన ఆ ఆకాశరామన్న ఉత్తరం ఎవరో గిట్టని వాళ్ళు రాశారని చెప్పండి. కావాలంటే వాళ్ళని ఈ ఊళ్ళో ఎవరినైనా పిలిచి నేను నా చెల్లెలు ఎలాంటి వాళ్ళమో అడగమనండి. నాకేం అభ్యంతరం లేదు. చక్కగా వచ్చి కలకలలాడుతున్న ఈ పెళ్ళి పూర్తి గావించుకుని లాంఛనాలతో తరలి వెళ్ళమనండి. లేదంటారా? ఆ ఆకాశరామన్న ఉత్తరమే వాళ్ళకి ముఖ్యమంటారా? తక్షణం బండెక్కమనండి. ఈ 2 మినహా ఇంకో మాట ప్రసక్తి లేదు. నేను ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఎందుకు ఇవ్వాలి? ఇస్తే వాళ్ళ అపనమ్మకం తొలగిపోతుందా? డబ్బుతో మచ్చ మాసిపోతుందా? దీనికంతటికీ ఆ శేషయ్య కారణం. ఆచార్యులు గారు సణిగారు. కృష్ణ చర్రమన్నట్టు చూసి, శేషయ్య కానివ్వండి, లేకపోతే ఇంకో గోవిందయ్య కానివ్వండి, నాకు అనవసరం. నాకు కావాల్సిందల్లా వీళ్ళెలాంటి మనుషులు అని. వెళ్ళండి. మీరు వెళ్ళి నేను చెప్పమన్న మాటలు చెప్పండి. కృష్ణ, తొందరపడి నిర్ణయం తీసుకోకు. కాస్త ఆలోచించుకో, తాతగారు హెచ్చరిస్తున్నట్టుగా అన్నారు. ఇంకా ఆలోచించేదేమీ లేదు తాతయ్య. గిట్టని వాళ్ళు ఎవరో ఏదో చేస్తారని అది సాకుగా తీసుకుని ఇంకాస్త డబ్బు గుంజుదామని వాళ్ళ ఉద్దేశం అయితే అది పొరపాటని మనం వెంటనే తెలియజేయడం మంచిది. ఆచార్యులు గారు అత్తయ్య దగ్గరికి వెళ్ళి చాలా తగ్గు స్వరంతో జరిగిన విషయం కాబోలు విశదంగా చెబుతున్నారు. అత్తయ్య వచ్చి కడుకు చేయి పట్టుకుంటూ అంది. కృష్ణ, పట్టుదల అన్ని వేళలా మంచిది కాదురా. రాజు ముఖం చూసి మాట్లాడు అంది. కృష్ణ తల్లివైపు చూశాడు. దుఃఖం నీళ్లుగా సుళ్ళు తిరుగుతున్న ఆవిడ కళ్ళల్లోకి చూడగానే అతని ఆగ్రహం కాస్త సడలింది. నచ్చ చెప్తున్నట్టుగా శాంతంగా అన్నాడు. రాజు ముఖం చూసి, దాని క్షేమం కోరి చెబుతున్నానమ్మా. ఇంత డబ్బు ఖర్చు చేసి ఇంత ఎత్తు మనం తూగలేమని తెలిసి కూడా అప్పు చేసి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నానమ్మా నేను? అది సుఖంగా ఉండాలనే కదా. ఆ ఆకాశరామన్న ఉత్తరం శేషయ్య రాయించి ఉంటాడని మనందరికీ తెలుసు. ఈరోజు డబ్బు ఇస్తే ఇచ్చినట్టేనా? ఏమచ్చలేకపోతే డబ్బు ఎందుకు ఇచ్చి ఉంటారు అని రేపటి నుంచి దాన్ని సాధించరు, అనుమానించరు. నేను చాలా దూరం ఆలోచించే మాట్లాడుతున్నానమ్మా.
పెళ్ళి ఆగిపోతే అందరూ నవ్వుతారంటావా? నవ్వని. ఈరోజు కాకపోతే రేపైనా అందరికీ అసలు సంగతి తెలుస్తుంది. ఎవరో ఏదో అంటారని భయపడతామా? చేయని తప్పు నెత్తిన రుద్దుకుంటామా? కమలమ్మ కొడుక్కి ఏం చెప్పాలో తెలియనట్టు నిస్సహాయంగా చూడసాగింది. కృష్ణ పక్కకు తిరిగి, ఆచార్యులు గారు, మీరు వెళ్ళి నేను చెప్పమన్నది చెప్పేసి రండి, త్వరగా వెళ్ళండి అన్నాడు. ఆచార్యులు గారు అయిష్టంగా తల ఊపాడు. తాతగారు లేచారు. నేను కూడా వస్తానుండు అంటూ బయలుదేరారు. ఇంట్లో బంధువులంతా అక్కడ గుమికూడారు. కృష్ణ వాళ్ళ ముందు నిలబడడం ఇష్టం లేనివాడిలా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న నేను మ్రాన్పడిపోయినట్టుగా నిలబడిపోయాను. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? మనుషులు ఇంత నీచంగా, ఇంత స్వార్థంగా ప్రవర్తిస్తారా? శేషయ్య కృష్ణతో అభిప్రాయం భేదం వచ్చిందని పెళ్లి చెడగొట్టాలని సిద్ధమవుతాడా? ఈ కాస్త దానికే ఇంత వైరమా, ఇంత పట్టుదల? ఏ మనుషులు వీళ్ళు? పల్లెటూళ్ళు వాళ్ళంతా అమాయకులని, అతి మంచి వాళ్ళని, కల్లా కపటం తెలియని వాళ్ళని అనుకుంటున్నాను నేను. ఆ పెళ్లివారు మాత్రం బుద్ధి ఉన్నవాళ్లేనా? సంస్కారం ఉన్న మనుషులేనా? అసలు సంస్కారం ఉన్న మనుషులు చేసే పనేనా ఇది? విడుదల ఆకాశరామన్న ఉత్తరం పడి ఉంటే ముందుగా ఆ సంబంధం స్థిరపరచుకునేటప్పుడు కృష్ణ అతని కుటుంబం ఎలాంటిదో తెలుసుకోకుండానే ఒప్పుకుని ఉంటారా? కృష్ణ అన్నట్టు ఇదొక సాకుగా తీసుకుని ఇంకో 1000 రూపాయలు లాగాలని ఎత్తుకాబోలు. చిచ్చి, ఏం మనస్తత్వాలు! డబ్బు కోసం గడ్డి తినే మనుషుల్లా ఉన్నారు. పరువు మర్యాదకి భయపడిపోయి అడిగిన 1000 రూపాయలు కిమ్మనకుండా ఇచ్చేస్తారనుకున్నారు కాబోలు. కృష్ణ బాగా జవాబు చెప్పాడు. ఇలాంటి సంఘటనల్లోనే మనిషి వ్యక్తిత్వం ఎంతవరకో తెలిసేది. అతని పట్ల ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపైనాయి నాకు. కృష్ణ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ ఉత్తరం సంగతి పట్టించుకోవద్దని, ఎలాంటి అనుమానాలు లేకుండా పెళ్లికి తరలిరమ్మని ప్రాధేయపడినట్టు అడిగాడట. వాళ్ళు అతని మాట వినలేదు. కృష్ణ ఇంటికి వచ్చేశాడు. ఆచార్యులు గారు కృష్ణ చెప్పమన్న మాటలు చెప్పడానికి వెళ్ళాడు. తాతగారు ఆయన తిరిగి వచ్చారు. వాళ్ళు అన్న మాటలేవో చెప్పారు. తర్కం హెచ్చింది. దానితో ఇరువైపులా పట్టుదల కూడా పెరిగింది. చివరికి పెళ్లివారే దిగివచ్చారు. ఆచార్యులు గారితో కృష్ణ ఒక్కసారి వచ్చి తనను బ్రతిమలాడితే ఉంటామని కబురు పంపారు. కృష్ణ వెళ్ళనన్నాడు. అప్పటికే ఇది ఊరంతా పాకిపోయింది. పెళ్లివారు వెళ్ళిపోవడానికి ప్రయాణం అవుతున్నారని ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పారు. అత్తయ్య కృష్ణ కోసం గాలించింది. కృష్ణ అక్కడెక్కడా కనిపించలేదు. ఊళ్ళో ఎవరూ బండి కట్టలేదట. కృష్ణారావు గారు చెబితేనే గాని మేం కట్టమన్నారట. మూటా ముల్లే సర్దుకుని కూర్చున్నారు. శేషయ్య మనుషుల్ని పంపి తన ఊరి నుంచి బళ్లను పంపించాడు. ఈ స్వార్థకి కారణం శేషయ్య అని తెలిసిందే. కానీ నిన్నటి వరకు ఆత్మీయుల్లా ఉన్న కృష్ణకి, శేషయ్యకి ఎందుకు ఈ భేదం వచ్చిందో ఎవరికీ తెలియడం లేదు. మంగమ్మ గారు వచ్చి మెల్లగా ఈ విషయాన్ని నా చెవిలో ఊదింది. వీరయ్య వచ్చాడు. చేతిలో కర్ర నేలకి తాటిస్తూ తాతగారితో, మా దొరగారిని ఊ అనమనండి. పెళ్లి బండి ఒక్కటి కదలనివ్వం మేము. పెళ్లి కొడుకును కట్టేసి లాక్కొస్తాము. మా గూడెం అంతా ఇక్కడే ఉంది అన్నాడు. వాడి ధోరణి చూస్తే పెళ్లివారిని అలా పోనివ్వడం బొత్తిగా చాతకానితనంగా భావిస్తున్నట్టుగా ఉంది. మీ దొరగారు మేము చెప్పిన మాట వింటే ఇంత గొడవ ఉండకపోను అన్నాడు తాతగారు. పెళ్లి పందిరిలో పెళ్లి కోసం చేసిన ఏర్పాట్లన్నీ వెలువెలబోతున్నట్టు ఎక్కడివెక్కడ పడి ఉన్నాయి. సన్నాయి వాళ్ళు ఉండాలో వెళ్లాలో తెలియనట్టు తిక్కమక్కలాడుతూ కూర్చున్నారు. పెళ్లివాళ్ళు వెళ్ళిపోయారని తెలియగానే అందరూ నిశ్చేష్టులైపోయారు. నాకు ఇదంతా ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయినట్టు, కాళ్ళు చేతులు ఆడనట్టు అయిపోయింది. దీనికి అంతటికీ మూల కారణం నేనేనన్న సంగతి నన్ను వెర్రిదాన్ని చేస్తుంది. నవ్వుతూ తుళ్ళుతూ ఆడుతూ పాడుతున్నట్టు వచ్చిన నేను ఈ ఇంట్లో ఇంత విషాదానికి కారణమవుతానని కల్లో కూడా అనుకోలేదు. కృష్ణ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికీ తెలియదు. అత్తయ్య గదిలో ఏడుస్తూ కూర్చుంది. చుట్టూ చేరిన ఆడవాళ్లు తలో విధంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నాకు రాజు దగ్గరికి వెళ్ళడానికి కూడా మొహం చెల్లలేదు. మనుషులు పంతాలు పట్టింపులకు పోయి ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారని, జీవితాలతో ఆడుకుంటారని మొదటిసారిగా యథార్థంగా కళ్ళెదుట చూస్తున్న నేను నోట మాట రానదానిలా అయిపోయాను. ఇది అమ్మకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? పెళ్లి కబురు తీసుకువస్తానని, అన్నీ వినాలని ఆశగా ఎదురుచూస్తున్న నాన్నగారికి నేనేం జవాబు చెప్పను? నా మూలంగా ఈ పెళ్లి ఆగిపోయిందని తెలిస్తే ఆయన ఎంత బాధపడతారు? 12 గంటలైంది. తాతగారు వంట కానివ్వమని బ్రాహ్మణుడితో చెప్పారు. వంట చకచకా అయింది. వచ్చిన బంధువులు తోచినట్టుగా ఎంగిలపడి లేచారు. అందరూ ఎవరికి వారే ప్రయాణమయ్యారు. కొంతమంది అత్తయ్యతో చెప్పకుండానే వెళ్ళిపోయారు. అందరి దగ్గరగా కృష్ణ తరపున తాతగారు వీడ్కోలు తీసుకున్నారు. మీనా 2 పార్ట్ 3 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.